హలో గాయ్స్, వెల్కమ్ టు ఎడ్యుస్పార్క్. ఈరోజు మనం 9th క్లాస్ ఎక్సర్సైజ్ 2.1లో ఫస్ట్ సమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సమ్, ఫైండ్ ది డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. అంటే డిగ్రీ అంటే ఏంటి? ఆ పాలినామియల్ ఫంక్షన్లో ఏది హైయెస్ట్గా ఉందో దాన్ని డిగ్రీ అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ x⁵ ఉంది, x⁴ ఉంది. 5 పెద్దదా 4 పెద్దదా? 5 పెద్దది. కాబట్టి డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఇప్పుడు సెకండ్ చూద్దాం. ఇక్కడ x² ఉంది, x⁴ 1 ఉంది. 1 పెద్దదా 2 పెద్దదా? 2 పెద్దది. కాబట్టి డిగ్రీ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ 5 అనేది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఎంత అవుతుంది? డిగ్రీ 0. ఇక్కడ 3x⁴ 6y³ ఎంత? 6. ఇక్కడ 4 - 5² ఎంత? 2. ఇక్కడ t⁴ ఎంత ఉంది? 1 ఉంది. 1 డిగ్రీ కూడా 1. మనకు హైయెస్ట్ ఏది ఉందో దాన్నే డిగ్రీ అని అంటాం. చూడండి, ఇవే డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్ ఇన్ వన్ వేరియబుల్ అండ్ విచ్ ఆర్ నాట్? గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. అంటే ఇక్కడ ఇందులో కొన్ని ఇచ్చారు, అంటే పాలినామియల్ ఫంక్షన్ అవుతుందా కాదా అని అడుగుతున్నారు. ఎలా పాలినామియల్ ఫంక్షన్ అవుతుంది? వాటికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు ఒక ఎక్స్ అనే ఒక పాలినామియల్ ఫంక్షన్లో x, y ఉన్నాయనుకోండి, అప్పుడు అది పాలినామియల్ ఫంక్షన్ కాదు. ఎందుకంటే అది 2 వేరియబుల్స్లో అవుతుంది. 1 వేరియబుల్ అంటే ఓన్లీ 1 వేరియబులే ఉండాలి. అది x అయినా కావచ్చు, y అయినా కావచ్చు, t అయినా కావచ్చు, కానీ ఒక్కటే మాత్రమే ఉండాలి. ఇలా కంబైన్డ్గా కాంబినేషన్గా ఉంటే అది 1 వేరియబుల్లో కాదు. సో ఇది ఇక్కడ చూడండి, మొత్తం 3x² - 2x + 5 ఉన్నాయి. కాబట్టి మొత్తం x ఉన్నాయి కాబట్టి గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ పాలినామియల్ ఫంక్షన్ ఇన్ 1 వేరియబుల్ అని అనుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. x² + √2 అంటే గివెన్. చూడండి, ఇక్కడ x ఉందా, ఇంకేమైనా ఉన్నాయా? ఒక x కథ ఉంది వేరియబుల్. కాబట్టి గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. ఇప్పుడు థర్డ్ వన్, p² - 3p + q. ఇక్కడ చూడండి, p ఓకే, కానీ q కూడా ఉంది. అంటే ఇది పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ కాదు, ఇది పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్ అన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి? అది పాలినామియల్ ఫంక్షన్ కాదంటే ఇన్ 1 వేరియబుల్ కాదు. గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. ఎందుకు అక్కడ p ఉంది, q ఉంది. ఉంటే ఒక్కటే ఉండాలి, p అయినా ఉండాలి, q అయినా ఉండాలి. అప్పుడు అది 1 వేరియబుల్ అవుతుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ఎందుకు మనం రీజన్ కూడా రాయాలి ప్రతిదానికి, అప్పుడే మనకి ఒక మార్క్ ఎక్స్ట్రా పడుతుంది. ఎస్ ఆర్ నో అందరూ రాస్తారు, బట్ రీజన్ చేసి ప్రూవ్ చేస్తేనే మనకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇట్ ఇన్వాల్వ్స్ సెకండ్ వేరియబుల్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. y + 2y. ఇదొక ఫంక్షన్, పాలినామియల్ ఫంక్షన్ ఇన్ 1 వేరియబుల్ అడుగుతున్నాడు. కాదు, ఎందుకంటే డినామినేటర్లో వేరియబుల్స్ రావద్దు మనకి. ఎప్పుడైనా న్యూమరేటర్స్లోనే వేరియబుల్స్ రావాలి. చూడండి, y + 2y అనేది y అనేది డినామినేటర్లో ఉంది. సో గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. ఇప్పుడు ఫస్ట్ టర్మ్లో y ఉంది, ఓకే. సెకండ్ టర్మ్లో 2/y ఉంది. కాబట్టి సెకండ్ టర్మ్ కంటైన్స్ ద వేరియబుల్ ఇన్ ద డినామినేటర్.
ఇప్పుడు ఫిఫ్త్ చూద్దాం. 5 రూట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ రూట్ 5. root x plus x root 5. Given expression is not a polynomial in one variable. The first term ఎక్స్పోనెంట్ ఎందుకు వేరియబుల్ కాదు, ఎందుకంటే ఇవి ఎక్స్పోనెంట్ ఫామ్లో ఉన్నాయి. అంటే ఎలాగా, ఇప్పుడు రూట్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ పవర్ 1/2గా రాసుకోవచ్చు. అప్పుడు అది ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి అది వేరియబుల్, అదే పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ కాదు. ఇప్పుడు 6th ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ పవర్ 100 ప్లస్ 5 పవర్ 100. గివెన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ 2 వేరియబుల్స్. ఎందుకు నేనేం చెప్పాను, ఉంటే ఎక్స్ అయినా ఉండాలి లేకపోతే వై అయినా ఉండాలి. అక్కడ XY కాంబినేషన్స్లో ఉన్నాయి. గివెన్ ఎక్స్ప్రెషన్ హ్యాస్ 2 వేరియబుల్స్, సో ఇట్ ఈస్ నాట్ ఎ పాలినామియల్ ఫంక్షన్. అంటే పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్ కాదు. అయిపోయింది ఈ సెకండ్ బిట్ అంతే. అంటే పాలినామియల్స్ అండ్ డినామినేటర్స్లో వేరియబుల్స్ ఉండద్దు అలా అనమాట. ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. రైట్ ఏ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది టర్మ్ ఫాలోయింగ్. ఇక్కడ కొన్ని టర్మ్స్ ఇచ్చాడు, అందులో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ క్యూబ్ ముందుంది ఏంటి అని చూడాలి. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ముందు 1 ఉంది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో 2 మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎంత, -3 ముందు ఏముంది -1. ఇప్పుడు థర్డ్ దాంట్లో √2 ఉంది ఎక్స్ క్యూబ్ ముందు. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ముందు ఏముంది 2 ఉంది. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ముందు π/2. π/2 అనేది పాలినామియల్, అది కోఎఫిషియంట్. ఇక్కడ -2/3 అంతే. కోఎఫిషియంట్ అంటే ఎక్స్ క్యూబ్ ముందు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎడ్యుస్పార్క్.